న్యూమోనియా పరంగా చూసుకుంటే అండ్ టీబీ పరంగా చూసుకుంటే, న్యూమోనియా పరంగా మనకు ఆల్రెడీ మనకి ఇమ్యునైజేషన్ స్కెడ్యూల్లో, అంటే మనకి చిన్నప్పుడు ఏదైతే వ్యాక్సిన్స్ ఇస్తామో దానికి సంబంధించిన దాంట్లో ఆల్రెడీ న్యూమోనియా వ్యాక్సిన్స్ ఉన్నాయి, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్స్ ఉన్నాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్, మీరు చెప్పినట్టు టీబీ వ్యాక్సిన్ కూడా ఉంది. మనకు బీసీజీ అనేది చేయికి ఇక్కడ ఒకటి మచ్చ ఉంటుంది లెఫ్ట్ సైడ్ హ్యాండ్లో, అందరికీ మీకు అందరు ఒకసారి చూసుకోవచ్చు కావాలంటే. సో అది టీబీకి మనకు సంబంధించి చిన్నప్పుడు ఎప్పుడైతే మనం ఇస్తామో దానికి బీసీజీ టీకా అంటాం. సో అది ఇవ్వడం అనేది మోస్ట్ కామన్ అందరిలో. ఇంకొకటి ఏంటంటే, న్యూమోనియా పరంగా చూసుకుంటే న్యూమోకోకల్ వ్యాక్సిన్, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అనేది మనకు ఎక్కువగా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. మెయిన్గా మనం ఈ న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఎక్స్ట్రీమ్ ఏజ్ గ్రూప్స్, అంటే మనకు 5 years బిలో ఆల్రెడీ డోసేజెస్ ఇచ్చుంటాం మనం స్కెడ్యూల్ ప్రకారం తీసుకొని ఉండుంటే. కానీ మాకు వచ్చే పేషెంట్స్లో కోమార్బిడ్ కండిషన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళలో, అంటే ఇప్పుడు షుగర్ ఉంది, నాకు ఆయాసం ఎక్కువ వస్తుంది, సిఓపిడి ఎక్కువగా ఉంది అన్న వాళ్ళల్లో మనకి ఈ న్యూమోకోకల్ వ్యాక్సిన్ అనేది ఇచ్చేస్తాం. ఒక్క డోసే రిక్వైర్డ్. దాని తర్వాత సెకండ్ డోస్ మోస్ట్లీ లెస్ కామన్ ఇవ్వాల్సిన అవసరం న్యూమోకోకల్ది. 65 అబోవ్ ఏజ్ గ్రూప్ ఉంటే కూడా ఇచ్చేస్తాం. ఏ స్ట్రెయిన్ ఏదైతే అవసరమో అది ఇచ్చేస్తాం. సెకండ్ డోస్ ఒకవేళ అవసరమైతే 5 years తర్వాత ఇస్తాం. దాని తర్వాత మళ్ళీ థర్డ్ డోస్ అయితే ఏం అవసరం పడదు. అదే ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ చూసుకుంటే ఇయర్లీ అండి, స్ట్రెయిన్ మారుతూ ఉంటుంది. అంటే మనకు వచ్చే వైరల్ స్ట్రెయిన్ అనేది వేరేగా ఉంటుంది. సో దీనికి మనము ప్రతి ఇయర్లీ స్ట్రెయిన్ చేంజ్ అవుతుంది కాబట్టి ఆ స్ట్రెయిన్ ప్రకారం ఇయర్లీ వ్యాక్సిన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. జనరలీ వర్షాలు పడే ముందు, అంటే ఎస్పెషల్లీ మనకి లేట్ సమ్మర్, మే ఎండింగ్లో, ఈసారి కొంచెం వర్షాలు ముందుగా స్టార్ట్ అయ్యాయి, కానీ జనరలీ ఈ మే ఎండింగ్లో ఫ్లూ వ్యాక్సిన్ మనం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది.